నమస్తే అండి. నా పేరు దంత్రిలూరి సత్య. నేను ఈరోజు మీకు కొత్త రెసిపీతో వచ్చానండి. ఇంతకుముందు పికిల్ చేశాను, 2 వీడియోస్ చేశాను, చికెన్ ఫ్రాన్స్. ఈరోజు కొత్తగా మనం హెల్త్ గురించి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తున్నాను. మీకు కావాల్సినవి అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు పల్లీలు అండి, ఇవి దోసపప్పు అండి, ఇవి చాలా మంచిది. తర్వాత ఇవి అవిసె గింజలు అండి, ఇవి కూడా మనకి చాలా మంచిదండి. హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి బాగా హెల్త్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఇది. తర్వాత ఎండు కొబ్బరి అండి, తర్వాత బాదం అండి, ఇవి. నెయ్యి కూడా కావాలి. తర్వాత ఇది బెల్లం పొడి అండి, ఇది కూడా స్వీట్కి ఇది కూడా ఉండాలి, 1/2 కేజీ. తర్వాత ఖర్జూరం అండి, ఇది పొద్దుతిరుగుడు పప్పు అండి, ఇది అవిసె గింజలు, పంపిన్ సీడ్స్ అంటారు కదండి, ఇవి గుమ్మడి పప్పు అండి. తర్వాత నువ్వులండి, ఇది కిస్మిస్, జీడిపప్పు. ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్లో ఇప్పుడు యాడ్ చేసుకుంటామండి. ఇవన్నీ లైట్గా వేపుకోవాలండి, కొంచెం వేపుకొని పొడిని చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ పల్లీలు వేపుకుందామండి. యాక్చువల్గా అయితే పల్లీలు వేయరండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలో, కానీ నేను వేస్తాను. టేస్ట్ బాగుంటుంది, మంచిది కదండి హెల్త్కి, హెల్త్ పరంగా పల్లీలు కూడా. నెక్స్ట్ వచ్చేసండి ఇది దోసపప్పు అండి, ఇది కూడా మనం లైట్గా వీట్ చేసుకోవాలండి. ఇది కూడా చాలా మంచిదండి దోసపప్పు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఇవి. లాస్ట్ టైం పికిల్స్ కూడా వీడియో చేశానండి, ఫ్రాను, చికెను. వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్టింగ్ చేశారు. బాగుందనేసి చాలామంది తీసుకెళ్తున్నారండి. అలాగే మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డు కనుక నచ్చితే మీరు కూడా ఆర్డర్ ఇస్తే నేను చేసి మీకు ఇస్తానండి. హెల్త్కి చాలా మంచిది కదండి లడ్డు అయితే. ఇప్పుడు ఇవి వేపేసుకున్నాం కదండి, పల్లీలు మిక్సీ వేసుకుందామండి. ఇవన్నీ వేపేసుకున్నాం కదండి పౌడర్లు, ఇవన్నీ మిక్సీ పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపి, ఇదిగోండి ఎండు కొబ్బరి, ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లం కూడా వేసేసుకొని, ఖర్జూరం కూడా వేసేసుకోవాలి ఇందులో.
ఇవన్నీ కలిపేసాక మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. ఖర్జూరం విడిగా వేస్తే ముద్ద అయిపోతుంది కాబట్టి పొడుల్లో వేసి మనం బెల్లం అది వేసి మిక్సీ పడితే మనకి అదంతా కలిసి స్వీట్ తనం అదే బాగుంటుందండి మనకి. మీకు ఈ లడ్డు కావాలనుకుంటే అండి నా నెంబర్ కాల్ చేయండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూస్తే మీకే తెలుస్తుందండి. లడ్డు అయితే చాలా బాగుంటుందండి లడ్డు. ఒకసారి మళ్ళీ మిక్సీ వేస్తానండి. చాలామంది కూడా నాకు ఆర్డర్లు ఇస్తున్నారండి. ఇవి చాలామంది ఇంకా జాబ్ రీత్యా బయటికి వెళ్ళిపోయి కుదరదు కదండి. లడ్డు ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు. ఏందండి లడ్డు అనుకుంటాం కానీ చాలా కష్టమైన పని అండి. అన్నీ ఏపీ మిక్సీ వేసి చాలా టైం పడుతుందండి. ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుందామండి. బాదం ఇలాగా మొక్క చెక్క చేసుకోవాలండి. ఇలాగా అప్పుడు వేపేసి మనం అందులో ఈ పిండిలో వేసుకుంటాం. ఆ లడ్డు చేసుకున్నప్పుడు ఇవి మనకు తినేటప్పుడు తగులుతాయండి, నోటికి బాగుంటాయండి. అలాగే జీడిపప్పు కూడా ఇలా మొక్కలు చేసేసుకొని వేపుకోవాలి. కిస్మిస్ కూడా వేపుకుందామండి ఇప్పుడు. ఖర్జూరం బెల్లం అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాం కదండి. పొడి ఇలా వచ్చిందండి. ఇప్పుడు అందులో కొంచెం జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకున్నామండి ఇందులో. అలాగే ఇవి కూడా కొన్ని వేసుకోవాలండి. మనం తినేటప్పుడు బాగా తగులుతాయండి నోటికి. లడ్డు మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలిపేసండి మొత్తం మన లడ్డు చుట్టేసుకుందామండి. అదిగోండి ఇవన్నీ కలిపేసానండి. ఇప్పుడు లడ్డు అయితే ఈ విధంగా చేసుకోవాలని మనం చేసుకున్న తర్వాత రేణుక గారు మీరు లడ్డు టేస్ట్ చూడండి ఫస్ట్. ఇవాళ రేణుక గారి ఇంట్లో వీడియో చేస్తున్నానండి. ఆవిడ లడ్డు కావాలన్నారు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచారు, వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, వాళ్ళు కూడా వచ్చారండి. మీ పేరండి? అనుష గారండి. ఇవిడి డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం వచ్చారండి. 10ంటికి వచ్చేసారు ఎలా చేస్తారని చూస్తానికి. మీ పేరు మేడం? సుష్మా గారండి. ఆవిడకి కూడా ఇస్తున్నానండి. టేస్ట్ చూసి చెప్పండి మేడం. చాలా హెల్ప్ చేశారండి ముగ్గురు కూడాని. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మరి చాలా బాగుందండి. నేను అనుకుంటున్నాను మీరు అందరూ తిని ఎలా ఉందో చెప్పాలి. చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ కూడా చాలా సమానంగా ఉంది.
అన్నీ వేస్తాం వలన చాలా వండర్ఫుల్గా ఉందండి స్వీటు. క్రంచీగా ఉందండి. పిల్లలకు కూడా బాగా హెల్దీ అండి ఫుడ్. రోజుకి ఒకటి ఇస్తే అలా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సత్య గారు ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తున్నారు, మాకు కూడా అందరికీ నేర్పిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. మీరు అందరూ నేర్చుకోవాలి, ఇంట్లో పిల్లలకు కూడా బాగా చేయాలి. బయట ఏమీ తినకూడదు ఇప్పుడు ఈ రోజుల్లో. ఇవన్నీ ఇలా మనం చేసుకున్నామంటే ఎంతండి, నెల రోజుల్లో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. బోళ్ళు లడ్డూలు వస్తాయండి పిల్లలకి. మనం కూడా తినొచ్చు, పిల్లలకే కాకుండా హెల్తీగా ఉంటాం అందరం. లడ్డు అయితే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సత్య గారు సపోర్ట్ చేయండి. మీకు ఎవరైనా ఆర్డర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కంపల్సరీ కాల్ చేయండి, మీకు ఇంటికే పార్సల్ పంపిస్తాం.